రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎంపికైన రమణారావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక చైర్మన్ రమణారావును శాలువాతో సన్మానించి మార్కెట్ కమిటీ కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. పంటల సాగుకు ఇబ్బందులు కలగకుండా ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుందని అన్నారు మంత్రి జూపల్లి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ద్వారా నేను కేటీఆర్ను హరీష్ను కేసీఆర్ ప్రశ్నిస్తాను. ఏం మాట్లాడారు? ఈ ప్రభుత్వం అధికారం వచ్చినప్పుడు ఏమని మాట్లాడారు? బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్పచెప్పినని మాట్లాడారు హరీష్ రావు. మాట్లాడదా? బంగారు పల్లెల్లో ఏముందా ఇప్పుడు చూస్తే అప్పుల గొప్ప చిప్ప చేతికిచ్చిపోయాడు. ఈ రాష్ట్రాన్ని 15 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన చేసిన అప్పు కేవలం 64-65 వేల కోట్లు. అంటే 64 సంవత్సరాలు 15 మంది పరిపాలన చేస్తారు. అది కూడా నాగాలు సాగర్, శ్రీశైలం, దూరాల ఇలా ఎన్నో ప్రాజెక్టులు, గ్రామాలు, కరెంటు, స్కూళ్ళు, నీళ్లు, ప్రాజెక్టు ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ రాష్ట్రం అప్పు 65 వేల కోట్లు ఉంటే ఆనాడు ఆ 65 వేల కోట్లకు గత ప్రభుత్వం 2014 2వ తారీఖు జూన్ 2014 సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. ఈ రోజున వీళ్ళు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసి 7,40,000